సో నా పేరు నందు అండి. నేను పోచారం దగ్గర ఉంటాను టౌన్షిప్లో. సో ఈ క్రెడే వల్ల మాకు అసలుకి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది యాజ్ ఏ గ్రోయింగ్ యంగ్ స్టూడెంట్స్గా కానీ యంగ్ ఆంటర్ప్రినర్స్గా కానీ మాకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పేసి చాలా విషయాలు తెలుసాయి. అండ్ మోరోవర్ సిటీలో ఇన్ని ప్రాజెక్ట్స్ అవుతున్నాయని, ఇంత డెవలప్మెంట్ అవుతుందని కూడా ఇక్కడే ఇన్ని స్టాల్స్ తిరగడం వల్ల, ఇన్ని ఎగ్జిబిటర్స్ తిరగడం వల్ల మాకు తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చాయి. అండ్ హౌ దే ఆర్ ప్లానింగ్, వాళ్ళు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకొని అండ్ పొల్యూషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎట్లా పెట్టుకొని వాళ్ళ స్టాండర్డ్స్ని ఇంప్రూవైజ్ చేసుకొని ఎలా చేస్తున్నారో చాలా విషయాలు యాజ్ ఏ గ్రోయింగ్ మా యంగ్స్టర్స్కి చాలా కొత్త విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది మేము. సో బేసిక్గా చాలా ఇప్పుడు మనకి ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యాక మనకి ఏం చెప్పారు, రియల్ ఎస్టేట్ లేదు అంటున్నారు. బట్ ఇక్కడ ప్రైజెస్ చూసినాకనైతే అసలు రియల్ ఎస్టేట్ ఇంత ఉందా అని మాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ మాకు 2024 ఆర్ 2023 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక చాలా రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది అన్నారు. బట్ ఇక్కడికి వచ్చాక ప్రైజెస్ చూసాకైతే లైక్ ఈ టైం ఇన్వెస్ట్మెంట్కి కరెక్టా కాదా అని మాకు మేమే క్వశ్చన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.